నందమూరి మన తెలుగు జాతి గర్వించదగ్గ ఒక శుభదినం. ఎందుకంటే మన నట విఖ్యాత శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి ప్రతి ఇంట్లో కూడా ఒక కన్నుల పండుగగా చేసుకుంటూ ఉంటాము. అటువంటి పండుగకి ఇచ్చేసిన అతిరథ మహారాజులందరికీ మన తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక నందమూరి ఎన్టీ రామారావు గారి గురించి చాలా పెద్దలందరూ కూడా చెప్పారు. వారు ఏ మాట అంటే ఆ మాటే శాసనం అని. అలాగే మన తెలుగు జాతిని కానీ తెలుగు సినిమాని కానీ ఒక ప్రపంచానికి చాటి చెప్పిన మహా వ్యక్తి. అలాగే రాజకీయాలకు కూడా మన తెలుగు రాజకీయాలంటే ఏంటనేది మన ఇండియాకి తెలియజేసిన, అలాగే ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి. అటువంటి రాజకీయ నాయకులకు కానీ సినీ పరిశ్రమకు కానీ ఎన్నో ఒక నియమ నిబంధనలు నేర్పిన మహా వ్యక్తి. అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకల్లో మనం పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహానికి శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అమీర్పేట చౌరస్తాలో, ఎందుకంటే ఎవరు పెట్టలేరు అన్నారు, నందమూరి ఎన్టీ రామారావు గారి విగ్రహం మేము పెట్టి చూపిస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అమీర్పేట చౌరస్తాలో సాయంత్రం 6 గంటలకి చాలా కన్నుల పండుగగా ఓపెన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండే ఈ ఫంక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని